పియాజెట్స్ 4 స్టేజెస్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ సెన్సరీ మోటార్ స్టేజ్, బర్త్ టు 2 years. కీ ఫీచర్స్ ఏంటంటే లెర్నింగ్ త్రూ సెన్సెస్ అండ్ యాక్షన్స్. దీంట్లో ఈ స్టేజ్లో పిల్లలు అనేటోళ్ళు సెన్సెస్ ద్వారా మరియు యాక్షన్స్ ద్వారా అంటే చేతులతో తాకి ఫీల్ అయ్యి నేర్చుకుంటారు అన్నమాట. రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే సక్కింగ్, సక్కింగ్ లైక్ వేల్ని నోట్లో పెట్టుకోవడము అండ్ ఆడుకోవడం, ఆబ్జెక్ట్స్తో ఆడుకోవడం అట్లాంటివన్నీ చేస్తుంటారు. రిఫ్లెక్స్ యాక్షన్స్ అయిపోయినాయి కదా. ప్రైమరీ సర్క్యులేషన్ రియాక్షన్, సెకండరీ సర్క్యులేషన్ రియాక్షన్, టెర్షరీ సర్క్యులేషన్ రియాక్షన్ 1 to 4 months, 4 to 12 months, 12 to 24 months. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏంటంటే పిల్లలు ఇప్పుడు మనం వాళ్ళు బాల్తో ఆడుకున్నప్పుడు ఆ బాల్ అనేది మనం దాపెడితే దానికోసం అనేది సర్చ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు అనమాట. దాన్ని ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అని అంటారు. డిఫర్డ్ లిమిటేషన్ అంటే ఇప్పుడు స్కూల్లో టీచర్ అనేటోడు క్లాప్స్ కొట్టించిండు అనుకో, ఆ క్లాప్స్ ఇంటికాడ కూడా కొట్టడాన్ని డిఫర్డ్ లిమిటేషన్ అని అంటాం. నెక్స్ట్ స్టేజ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 to 7 years. దీంట్లో సింబాలిక్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకుంటాడు అనమాట. లైక్ ఎగ్జాంపుల్స్, డ్రాయింగ్, నంబర్స్, ఆర్ట్స్ అనేవి నేర్చుకుంటాడు. లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఈగోసెంట్రిజం అంటే ఓన్లీ వాన్స్ పర్స్పెక్టివ్లో నుంచి ఆలోచిస్తాడు, వాడే కరెక్ట్ అని అనుకుంటాడు. 3 mountain ఎక్స్పెరిమెంట్, ఇది ఎందుకంటే ఈగోసెంట్రిజంని ప్రూవ్ చేయడానికి 3 mountain ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సెంట్రేషన్ అంటే లైక్ ఒక టాల్ అండ్ థిన్ గ్లాస్, ఒక వైడ్ షార్ట్ గ్లాస్ ఉందనుకో, దీంట్లో మిల్క్ ఉంది, దీంట్లో కూడా మిల్క్ ఉంది, దీంట్లో ఎక్కువ ఉందని అనుకుంటాడు చైల్డ్, కానీ యాక్చువల్గా దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఇది సెంట్రేషన్ అంటే. నో కన్జర్వేషన్ అంటే లైక్ నంబరు, లెంత్ వీటి గురించి అసలు ఐడియా ఉండదు అన్నమాట చైల్డ్కి. నెక్స్ట్ స్టేజ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఇది 7 to 11 years. కీ ఫీచర్ చూసుకుంటే లాజికల్ థింకింగ్ విత్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ ద్వారా లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకుంటాడు. కన్జర్వేషన్ అంటే లైక్ నంబర్, లెంత్, మాస్, వెయిట్, వాల్యూమ్, ఏరియా అన్నీ అర్థమవుతాయి. రివర్సబిలిటీ అంటే ఏంది? గెట్టింగ్ బ్యాక్, లైక్ ఇప్పుడు ఫస్ట్ వాటర్ని ఫ్రీజ్లో పెడితే ఐస్ అవుతాయి, మళ్ళీ ఐస్ని నార్మల్గా బయట పెడితే వాటర్ అనేవి అవుతాయి. సో అది రివర్సబిలిటీ. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లేని మనం ఒక బాల్ లాగా చేయొచ్చు, మళ్ళీ అదే బాల్ని క్లే లాగా చేయొచ్చు. సో దాన్ని ఏమంటాం? రివర్సబిలిటీ అంటాం. దాని తర్వాత క్లాసిఫికేషన్ నేర్చుకుంటాడు. అంటే ఎట్లాంటి క్లాసిఫికేషన్ అంటే లైక్ ప్లాంట్స్ని, యానిమల్స్ని, బర్డ్స్ని ఇవన్నింటినీ క్లాసిఫై చేయడం నేర్చుకుంటాడు. సీరియేషన్ అంటే ఏంది? లైక్ ఆర్డర్. లైక్ ఫ్రమ్ స్మాల్ టు బిగ్ కానీ, బిగ్ టు స్మాల్ కానీ అరేంజ్ చేయగలుగుతాడు ఈ స్టేజ్లో. లాస్ట్ స్టేజ్ ఇది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, ఇది 12 years to 16 years ఉంటుంది. కీ ఫీచర్స్ ఏంది? అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది, లాజికల్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హైపోథెటికల్ థింకింగ్ అంటే లైక్ వాట్ ఇఫ్ అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా, అట్లాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు అనమాట. సైంటిఫిక్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయి. ఇంకా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనం చూసుకుంటే 3 mountain టెస్ట్ అనేది దేనికి చేసినారంటే ఈగోసెంట్రిజంని ప్రూవ్ చేయడానికి 3 mountain టెస్ట్ అనేది చేయడం జరిగింది. కన్జర్వేషన్ టెస్ట్ అంటే క్వాంటిటీ రిమైన్స్ ద సేమ్ డెస్పైట్ చేంజెస్ ఇన్ ద షేప్, లైక్ షేప్లో చేంజ్ వచ్చిన క్వాంటిటీ మాత్రం సేమ్ ఉంటుంది అని చెప్పి చూపించడానికి చేసిందే కన్జర్వేషన్ టెస్ట్.